ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా మన యొక్క బైబిల్ పఠనం కొరకై వాక్య భాగము అపోసిన పౌలు రోమేలుకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమేలుకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 24వ వచనం నుండి, ఏలైనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షించబడితిమి. నిరీక్షణ కలిగిన వారమై రక్షించబడితిమి అని చెప్తూ, మరి ఏ నిరీక్షణ మనం కలిగిన వారం అంటే, నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు, తాను చూస్తున్న దాని కొరకు ఎవరు నిరీక్షించును. కాబట్టి ఒక నిరీక్షణ, ఒక హోప్. మనం రక్షించబడిన విధానం ఏంటంటే ఒక హోప్. ఏంటా నిరీక్షణ? మనం ఆయనతో కూడా మనం ఆ పరలోకంలో ఉంటాము ఒక దినం అనేటువంటి నిరీక్షణ, ఆ నిత్య జీవులు ఉంటామనే నిరీక్షణ. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మనము పాపంలో నుంచి పరిహారం పొందిన వారమై నూతన జన్మం ద్వారా మనం ఆ నిత్యరాజ్యంలోని ప్రవేశం కలిగి ఉంటాం. ఇది మన యొక్క హోప్. అందుకొరకే ఏమంటున్నాడంటే, ఇటువంటి నిరీక్షణ కలిగిన మనము ఈ లోకంలో ఎట్లా ఉండాలా? ఆ నిరీక్షణను ఓర్పుతో కొనసాగించుకుంటాడు. కాబట్టి ఓర్పుతో మనము చూడండి, మనము చూడని దాని కొరకు నిరీక్షించడంలో ఓపికతో దాని కొరకు కనిపెట్టదము. కాబట్టి ఏదైతే మనం చూడలేదో అది దేవుడు మనకు ప్రామిస్ చేశాడు. అయితే దాన్ని పొందాలంటే ఏం చేయాలి? ఓర్పు అవసరం. కాబట్టి ఓర్పు ద్వారా ఆయన యొక్క వాగ్దానాల మీద విశ్వాసము ద్వారా మనము అన్నీ కూడా సాధించుకోవాల్సిన వారుగా ఉంటున్నాం. అందుకొరకే దేవుడు మనలో ఓర్పును, అందుకొరకే మీరు వెతుకు, మనము నిరీక్షణ వలన కలిగిన వారమే రక్షింపబడితిమి. కాబట్టి నిరీక్షణ, హోప్ ద్వారా మనం రక్షించబడినాం. కాబట్టి రక్షించబడిన ఉద్దేశమే ఆ నిరీక్షణ కొరకై అలాంటి కార్యాన్ని మనం చూస్తున్నాం. అదే రోమీయులకు 4వ అధ్యాయంలో, రోమీయులకు 4వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసే కార్యం ఏంటంటే, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నదని అబ్రహాముతో చెప్పినాడు దేవుడు. అబ్రహాముతో దేవుడు చెప్పినప్పుడు అబ్రహాముకు పిల్లలు లేరు. చూసినట్లయితే అయితే దేవుడు చెప్పిన దాన్ని నమ్మినాడు అబ్రహాం. ఒక హోప్, నిరీక్షణ కలిగి ఉంటున్నాడు. దేవుడు నాకు పిల్లలు ఇస్తాడు అని. ఆకాశ నక్షత్రంలో నీకు సంతానం, సముద్రపు ఇసుకరేణు వల్ల నీ సంతానం విస్తరింపజేస్తానని చెప్పు. ఎప్పుడు? ఆయనకు ఒక కుమారుడు కూడా లేనప్పుడు. ఎప్పుడు? 75 ఏళ్ళ వయసు అయినప్పుడు. అయితే అబ్రహాం దాన్ని నమ్మినాడు. నమ్మి దాని కొరకు కాచుకునిట్టున్నాడు. ఆయనకు, అబ్రహాముకు దేవుడు ఒకే ఒక సంతానాన్ని 100 వయసులో ఇచ్చినాడు. అంటే 75 సంవత్సరాల నుంచి 100 వయసు అంటే 25 ఏళ్ళు కాచుకుని ఉన్నాడు. అది హోపింగ్, పేషెన్స్. కాబట్టే అబ్రహాం ఏం చేశాడంట, నీ సంతానమునకు ఇలా ఉండునని చెప్పిన దాన్ని బట్టి నిరీక్షణకు ఆధారం లేని సమయంలో నిరీక్షణ కలిగినాడు. అది కాబట్టి ఇక్కడ ఏ విధమైన నిరీక్షణకు ఆధారం లేదు. తాను చూస్తే ముసలివాడిని అయిపోతుంటున్నాడు. ఇంకా కుమారుడు పుట్టి వాడు చూసినట్లయితే ఆకాశ నక్షత్రంలో ఎప్పుడవుతాడు అనేటువంటి కురిగిపోలే. ఆయన దేవుడు ఇస్తాడు, దేవుడు చెప్పాడు కాబట్టి ఇస్తాడు. ఇదే నిరీక్షణ. కాబట్టి మనం రక్షణ పొందినట్టు మనము యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం రక్షించబడిన మనకు ఏముండాలా? ఓర్పు అవసరము, నిరీక్షణ అవసరం. కాబట్టి ఇటువంటి నిరీక్షణ కూసినప్పుడు మనము అబ్రహాం జీవితాన్ని జ్ఞాపకం చేసినప్పుడు అంతా కూడా మన నిరీక్షణ అధికం. అందుకే అబ్రహాం ఏమన్నారు, విశ్వాసమునకు తండ్రి అంటున్నాడు. విశ్వాసమునకు తండ్రి. అందుకొరకే అదే 5వ అధ్యాయంలో కూడా ఏమంటాడంటే, అదే 5వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. కాబట్టి జాగ్రత్త. అయ్యో మనం నిరీక్షించుంటున్నామే, మనం ఒకవేళ జరగకపోతే ఎట్లా అనేటువంటి సందేహమే అవసరం. ఎందుకంటే మనం ఎప్పుడే కానీ సిగ్గుపడం. అంటే ఆ నిరీక్షించిన దాన్ని నెరవేర్చబడుకుంటున్నాడు అనే కార్యం. కాబట్టి ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు కనుక మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరిపోబడి. కాబట్టి దేవుని ప్రేమ మన హృదయంలో ఉంటుంది. కాబట్టి ఆ నిరీక్షణ గురించి విశ్వాసాన్ని మనము కలిగిన వారంగా ఉండాలా అంటాడు. అట్లాగే మనము చూసినట్టయితే 8వ అధ్యాయం 24వ వచనం చూసాం కదా. అట్లాగే 15వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం. 15వ అధ్యాయము 4వ వచనం ఇక్కడ చెప్పబడుతున్నదంటే, ఇక్కడ మనకు చెప్పబడే కారణం ఏంటంటే,
ఏలైనగా ఓర్పు వలన లేఖన వలన ఆదరణ వలన మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వముందు వ్రాయబడినన్నీ మనకు బోధ కలుగు నిమిత్తం వ్రాయబడి ఉన్నవి. కాబట్టి పూర్వమందు రాయబడినవన్నీ, పాత నిబంధనలు రాయబడినవి, ప్రవక్తల ద్వారా చెప్పబడినవి, ఇవన్నీ ఎందుకు రాయబడి ఉంటాయంటే మనకు నిరీక్షణ కలిగేదాని కొరకై. కాబట్టి ఈ లేఖలను మనం పరిశోధించిన వారమై ఓర్పును పెంపొందింపజేసుకోవాలి. ఏలనగా ఓర్పు వలనను లేఖనముల వలన ఆదరణ. లేఖనంలో ఏ ఆదరణ ఉంటుంది? ఆయన వాగ్దానాలు ఉంటున్నది. కాబట్టి వాగ్దానాలు మనం చదివినప్పుడు మరి మనకు ఆదరణ కలుగుతుంది. అయ్యో దేవుడు, నేనే భయపడకు, నిన్ను కాపాడువాడు నేనే. మరి దేవుని వాక్యంలో వస్తే అప్పుడు ఏమవుతుంది? మన భయం తగ్గుతుంది, మనకు నిరీక్షణ వస్తుంది. కాబట్టి ప్రేమ సోదర సోదరి, దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుంది? ఆదరించేదిగా ఉంటుంది, నిరీక్షణ కలిగేసేదిగా ఉంటుంది వాగ్దానం. అందుకొరకే ఈ వాగ్దానం పొందేదానికి ఏది అవసరం అంటాడు? ఓర్పు వలన అనేటువంటి కదా. ఇటువంటి ఓర్పుతో మనం వాగ్దానాన్ని స్వతంత్రించుకున్న వారుగా ఉంటున్నాము అనేటువంటి కార్యాన్ని మనం చూస్తున్నాం. అట్లాగే మరి ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మనం గమనిస్తున్నాము. 13వ వచనం, మీరు సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని క్రీస్తునందరి విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. ఇది క్రమం. కాబట్టి క్రీస్తు యేసును మనము ఏ క్రమంలో ఆయనలోకి వచ్చామో, మొట్టమొదటిగా సత్యవాక్యం సువార్తను విన్నాము, దాన్ని నమ్మినాము, దాన్ని మరి విశ్వసించి వాగ్దానం విశ్వసించడం ద్వారా మనకేమైంది? రక్షణ దొరికింది. అప్పుడు వాగ్దానం చేసినాడు దేవుడు, ఎవరు రక్షించబడతారు వారిలో నేను నా యొక్క ముద్రను ఉంచుతాను, ఆత్మ పరిశుద్ధాత్మ ఆ విధంగా ముద్రించినాడు. కాబట్టి ప్రజలు విమోచన కలుగుని ఆత్మ స్వాస్థ్యమును కలుగు సంచకరువుగా ఉంటుంది. ఇట్ ఇస్ అడ్వాన్స్. దట్ ఇస్ ఈ యొక్క ఆత్మ మనకు రాబోయే ఆ యొక్క మహిమని తెలియపరిచేది ఉంటుంది. అందుకొరకే మరి ఇక్కడ ఏం చూస్తున్నామంటే మన జీవితంలో ఒక నిరీక్షణ కలిగించేది ఉంటుంది. ఈ ఆత్మ ద్వారా మనకి ఏమి దొరుకుతుంది? నిరీక్షణ కలుగుతుంది, ఓర్పు కలుగుతుంది. కాబట్టి ప్రేమ సోదరి, ఇటువంటి నిరీక్షణ, ఓర్పు అనేది విశ్వాసాలకు చాలా అవసరం. తొందరపడకూడదు, అవసరపడకూడదు. దేవుడు వాగ్దానం ఇచ్చినాడు కదా, అబ్రహాముకు వాగ్దానం నెరవేర్చేదాడు, నాకెందుకు నెరవేర్చడు? ఆయన మాట తప్పుడుకు మనిషి మాత్రుడు కాదు. ఆయన వాగ్దానం ఇచ్చి తప్పేవాడు పోయేవాడు కాదు. ఆయన మాట సున్నైనను పొల్లైన తప్పదని చెప్పబడుతుంది. కాబట్టి ఇంకేమిటి ధైర్యం? కాబట్టి ఏ సందర్భంలో కూడా దేవుని యొక్క వాగ్దానాన్ని మనం సందేహించకూడదు కదా. కాబట్టి ఈ వాక్యాన్ని, సూత్రాన్ని మనం నేర్చుకోవాలి మన జీవితంలో. అట్లా ఉన్నట్లయితే, అటువంటి వాగ్దానం కొరకు నేను నిరీక్షించినట్లయితే ఇంకేం అవసరం అంటాడంటే, చూడండి 1 యోహాను పత్రిక 3వ అధ్యాయంలో 1వ వచనం, మనము దేవుని పిల్లలమని పిలువడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించనో చూడుడి. మనము దేవుని పిల్లలమే. కాబట్టి మనము దేవుని పిల్లలము. ఈ హేతు చేత లోకం మనల్ని ఎరగదు, ఎందుకంటే ఆయన ఎరగలే. కాబట్టి లోకంలో మనల్ని హేళన చేస్తారు, మనల్ని మరి అసహించుకుంటారు, ఎందుకంటే వారు మనల్ని ఎరగరు. ఎందుకు ఎరగరంటే వాళ్ళు క్రీస్తుని ఎరగలే. క్రీస్తుని ఎరుగుంటే మనల్ని ఎరుగుతారన్నమాట. అయితే ప్రియమైన వాళ్ళారా, ఏలైనగా ఆయన ఎరగలేదు. ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమైనాము, ఇక మీద ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూద్దాము కనుక ఆయనను పోలేదు. ఎంత గొప్ప నిరీక్షణ! ఎటువంటి నిరీక్షణ? ఆయన ప్రత్యక్షమవుతాడు, తిరిగి రానంటున్నాడు. మనం ఆయన వలె మారుతాం, ఆయనకు సన్నిధానంలో ఉంటాం, ఆయనతో కూడా ఉంటాం అనే నిరీక్షణ. ఇటువంటి నిరీక్షణ కలిగిన మనం ఏం చేయాలి? ఇప్పుడు మన కర్తవ్యం ఏంటంటే, అపోస్తలుడైన యోహాను చెప్తాడు ఇక్కడ, కర్తవ్యం ఏంటంటే, ఇట్టి నిరీక్షణ కలిగిన ప్రతివాడు కూడా, ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడైనట్టుగా తను పవిత్రుడిగా చేసుకును. కాబట్టి ఈ యొక్క నిరీక్షణ మనం ఏం చేస్తుంది? పవిత్రులుగా ఉండేదాని కొరకు ప్రోత్సాహపరుస్తుంది. ఇన్స్పైరింగ్ టు బికమ్ ఏ హోలీ, టు లివ్ ఎస్ హోలీ లైఫ్. కాబట్టి ఇటువంటి నిరీక్షణ కలిగిన మీరు ఏం చేయాలా? పరిశుద్ధులుగా ఉండాలంటాడు. కాబట్టి మనకి ఇవ్వబడిన నిరీక్షణ గొప్ప నిరీక్షణ. ఆ నిరీక్షణ మనం పొందేదానికి దేవుడు తనకు పరిశుద్ధాత్మ సహాయాన్ని ఇస్తుంటున్నాడు, తన వాక్యాన్ని ఇస్తుంటున్నాడు, వాగ్దానాన్ని ఇస్తుంటున్నాడు. అన్ని కార్యాలు మనం చేస్తూ ఈ నిరీక్షణము పొందాలంటే ఫైనల్గా ఏం చెప్తున్నాడు ఇక్కడ మనం చూసినట్లయితే, పరిశుద్ధులమై ఉండవలసిన వారుగా నిరీక్షణ పెట్టుకుని మనం అందరం కూడా పరిశుద్ధులుగా మనం ఉండాలా అనేటువంటి కార్యం.
కాబట్టి ఆ విధంగా పరిశుద్ధంగా జీవించినట్టయితే ఆయన వస్తాడు, నేను ఆయనతో కూడా ఉంటాను. ఆయన వచ్చినప్పుడు నేను ఆయన వలె మారుతాను. ఆయన ఎట్లా ఉంటున్నాడు? మహిమా శరీరంతో ఉంటున్నాడు. అదేవిధంగా మన యొక్క బలహీనమైన శరీరం, వ్యాధిగ్రస్తమైన శరీరం, మరి చూసినట్లయితే అందవికారమైన శరీరం ఒక్క దినం మారిపోతుంది. ఆయన సంధించినప్పుడు మహిమా శరీరముగా, ప్రజ్వలించేటువంటి శరీరముగా ఆయన ఉన్నట్లుగా మనం ఉంటామనేటువంటి యొక్క ఆదరణ యోహాను చెప్పేటప్పుడు ఎంత గొప్ప నిరీక్షణ అండి. ఇది మనం ఎంతగా ధైర్యపరిచేదిగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి ధైర్యం కలిగిన వారమే నిరీక్షణతో ఈ లోకంలో ఆయన బిడ్డలుగా మనము జీవించాలని దేవుని ఉద్దేశం.